వెల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓం గణేష. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. కొన్ని పండగలు ఆడవాళ్ళు బాగా జరుపుకుంటారు, మరికొన్ని పండగలు పెళ్ళైన జంటలు బాగా జరుపుకుంటారు. కానీ చిన్న పెద్ద పిల్ల జల్ల అందరూ ఘనంగా జరుపుకునే ఏకైక పండగే వినాయక చవితి. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. సాధారణంగా ఏదైనా పెళ్లి జరిగినా గృహప్రవేశం జరిగినా ఎలాంటి శుభకార్యానికైనా కూడా ముందుగా గణేషుని పూజించుకొని దాని తర్వాత కార్యక్రమాన్ని మొదలు పెడతాం. అలాంటి గణేషునికే పండగ జరపాలంటే మామూలుగా ఉండదు, ఊరంతా జాతరే. ఇందాక నుంచి నేను మీతో మాట్లాడుతున్నాను. అసలు ఇంతకీ నన్ను ఇక్కడికి పిలిచిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడున్నారు, ఏంటి? ఎవరండి నన్ను పిలిచింది? మానస్, వెల్కమ్. హ్యాపీ వినాయక చవితి. థాంక్యూ. సేమ్ టు యు. అందరికీ హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. బాబు అసలు ఈ మధ్య సీరియల్లో హీరోగా ఎరగొట్టేస్తున్నావు, అసలు చాలా చేస్తున్నావు. ఇంకేం చేస్తున్నావా? జబర్దస్త్ లో రష్మి పక్కన యాంకరింగ్ కూడా చేస్తున్నా. యాంకరింగ్ కూడా చేసావు ఏంటి? నేను ఈవెంట్లు చాలా చేసామంటున్నా. సార్ నీ పరిస్థితి ఏంటి? నా పరిస్థితి అంటే ఏముంది, ఈ మధ్య కుబేర సినిమా డైరెక్టర్ ఫోన్ చేశారు. ఏమన్నారు? పార్ట్ 2 కోసం నేను అడగమన్నారు. అదేంటి, ఆల్రెడీ ధనుష్ గారు చేస్తున్నారు కదా. అంటే ధనుష్ గారికి బెగ్గర కట్టపోయడం కష్టంగా ఉందంట, నువ్వైతే నేషనల్ గా ఉంటావని. బా ఏంటంటే అసలు శారీ ఎంత అందంగా ఉంది అసలు. థాంక్యూ సుధీర్. జ్యువెలరీ సెట్ కూడా అసలు నెక్లెస్ చాలా బాగుంది. థాంక్యూ. ఊరుకో భయ్యా, ఇది నిన్న పండక్కి కట్టుకుంది. మరీ టూ మచ్ అబ్బా. ఇవాళంటే వినాయక చవితి కానీ నిన్నేం పండుగ ఉంది, మొన్నేం పండుగ ఉంది. ఎందుకు బ్రో పండగలు? ఆవిడ నా పక్కన ఉండాలి కానీ నాకు ప్రతిరోజు పండగ. అది సరే సిద్ధు, నిన్న మేడ మీదకి రమ్మన్నావు చందమామని చూపించడానికి. నేను వస్తే అంత చీకటిగానే ఉందేంటి? హే పిచ్చిదానా, ఆ నెలవంక కూడా నేలవంక చూసి ఇంత అందాన్ని తట్టుకోలేక వెళ్ళిపోయింది. ఏమయ్యా, ఆయన చూడు చక్కగా భార్యతో వచ్చాడు, నీ పెళ్ళైంది, భార్యతో రాకుండా ఒకడే వచ్చావంటే. అంటే తనకి రెడీ అవ్వడానికి కింటన్ మేకప్ లాగా చూడు. అందరు ఆడోళ్ళందరూ అంతే అమ్మా. అమ్మాయి అంటే ఇలా ఉండాలి చూడండి, చాలా పద్ధతిగా సైలెంట్ గా క్యూట్ గా అసలు ఎంత అందంగా తయారై వచ్చారు. అయ్యో సుధీర్, ఆ? ఇవాళ ఏ పండుగ? ఇవాళ వినాయక చవితి. మరి వెళ్ళి భజన అక్కడ చెయ్యి. ఆయన భజనలు వేరే ఉంటాలే అమ్మ, ఆయన భజనలు వేరే ఉంటాలే అమ్మ. అసలు ఎందుకు ఎప్పుడు చూసినా మన సుధీర్ గారు గాలి తీస్తూనే ఉంటారు అందరూ. గాలి తీసేదానికి అదేమన్నా టైరా? ఏదేమైనా నీ చేతిలో పువ్వు బాగుంది భయ్యా. పువ్వు కాదు, ఆవిడేదో బాక్స్ తీసుకొచ్చింది నా కోసం అనుకుంటా. అందరి కోసం నేను ప్రసాదం తీసుకొచ్చాను. అరే పాయసం ఏమిటి దీంట్లో ఏగవాలిందండి? మీరు మా మీద పడుతున్నారు, ఇంకా అసహ్యంగా ఉంది. అయిందా? బాగైందా? నాకు మీ ఫోన్ నంబర్ కావాలి. పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. అదే పులి నెంబర్ కావాలి, మాట్లాడాలి అన్నావంటే వేటాడేస్. అసలు ఈ రోజు వినాయక చవితి, అందుకే మేము ఎలకతో ఫోటో దిగాలనుకుంటున్నాం. పులితో కాదు. జీవితంలో ది బెస్ట్ పంచ్ తెలుసా? ఏంటండి అంత అందమైన ఆవిడ చూసి మాట్లాడమంటే మోహన్ చూసి మాట్లాడకుండా ఇటు చూస్తారు. ఈ రోజు వినాయక చవితిగా. అవును, చందమామ చూడకూడదు. ఇది నా వల్ల కాదమ్మా.
అందరూ వచ్చారా? పండుగ మొదలెట్టదా ఇంకెవరైనా రావాలా? ఊరన్నాక చాలా మంది ఎదవలు ఉంటారు కదా, వాళ్ళని పిలవండి. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. ఏయ్ తమ్ముడు రండమ్మా. ఎవరతను? భాషనా? కాదు నరసింహనా? కాదు, మరి ఎవరు? విగ్రహదాత. విగ్రహదాత. ఏయ్ విగ్రహ దాతాన్ని తక్కువగా చూస్తావేంటి? నువ్వు ఇక్కడ ఏ దానం చేయాలన్నా ముందు నేను విగ్రహ దానం చెయ్యాలి, అది తెలుసుకో ఫస్ట్. సారీ సార్. హాయ్ అండి. అదేంటండి సెకండ్ అవగానే శానిటైజ్ చేసుకుని? నేను ఏదైనా క్రిమి కీటకాలను తాగినప్పుడు ఇలా చేస్తాంట. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఈవెంట్ బాగా జరగాలి. యాంకర్ని పిలవండి. నేనండి యాంకర్. ఆ విగ్రహం మళ్ళీ ట్రక్ ఎక్కించండి. ఏయ్! ఈ చేతులు కాదు కాళ్ళు అనుకోండి. సరే ఈ 100 రూపాయలు తీసుకెళ్ళి విగ్రహం తెచ్చుకో. 100 రూపాయల విగ్రహం ఎక్కడ వస్తుంది? మినిమం 10,000 ఉండాలి కదా. ఈ చేతులు కాదు కాళ్ళు అనుకున్నప్పుడు అది 100 కాదు 10,000 అనుకోలేవా? అయినా తీసుకొచ్చిన విగ్రహం ఎలా తీసుకెళ్లిపోతారండి? ఒక కమిట్మెంట్ ఉండాలి. ఏముండాలి? కమిట్మెంట్ ఉండాలి. ఆ చైర్ మళ్ళీ ఏంట్రా? ఇప్పుడు చెప్పు ఏముండాలి? కమిట్మెంట్ ఉండాలి సార్. జబర్దస్త్ 12 సంవత్సరాల సెలబ్రేషన్ జరుగుతుంది అయ్యా అంటే పక్కనే అన్నపూర్ణలో ఉండి ఏదో అన్నమాల్లో ఉన్న నీ రీజన్ చెప్పినప్పుడు నో కమిట్మెంట్. ఈటీవీ 30 years ఈవెంట్ జరుగుతుంది, రిహార్సల్ కి రమ్మంటే రాత్రి మందు వేసా 10 మంది అమ్మాయిలతో చిందేసా, నిద్ర వస్తుంది, నిద్రలోకి నయనతార వస్తుంది అని చెప్పినప్పుడు నో కమిట్మెంట్. 9 సంవత్సరాలు ఒక అమ్మాయికి ట్రాక్ వేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు ఏమీ కానట్టు నువ్వు ఒక షో ఆవిడ ఒక షో. ఏంటిది మాకు గుర్తించేసుకున్నాడు. మీరు ఎలా ఉండమంటే అలా ఉంటాను కానీ విగ్రహం మాత్రం వెనక్కి తీసుకెళ్ళొద్దు. ఈవెంట్ బాగా జరగాలి, లేదంటే నన్ను మళ్ళీ తీసేస్తారు. ఎలా ఉండమంటే అలా ఉంటావు. ఎలా ఉండమంటే అలా ఉంటా. సరే కళ్ళజోడు ఎక్కడ ఉండాలి? జోబులో ఉండాలి. ఎరా అలాగే ఉన్నావా? ఏమన్నా మారావా? అది మా నాన్నగారు గోల ఎప్పుడు నాన్న మాకు లేక మేము తీసుకురాలేక. ముందు వాడికి వీడికి బాంబు లగాదేంటి? ఏంటన్నా మీరు ఈవెంట్కి రావడం ఏంటి? ఒకప్పుడు ధనాదన్ ధనరాజ్, అవును. ఇప్పుడు కొంచెం ధనం తగ్గిన ధనరాజు. ఈవెంట్ స్టార్ట్ చేయాలి, ఇలాంటివి వేయకూడదు. ఇలాంటి అన్నప్పుడే అదేంటది నువ్వు ఉండవే ఏదో గోల. రాఘవ్ గారు, ఈ జబర్దస్త్ అని ఈ 12 years ఈవెంట్స్ అని ఈ చేసుకుంటూ ఇలాగే ఉండిపోతారా మీరు? ధనాదన్ ధనరాజు, వేణు వండర్స్, సుడిగాల సుధీరు, చమ్మక్ చంద్ర, అదిరే అభిలా వచ్చిన వాళ్ళందరూ వచ్చినట్టు వెనక్కి వెళ్ళిపోతుంటే తర్వాత వచ్చిన వాడు పోకూడదు ఇక్కడే పాతుకుపోవాలని గట్టిగా మొక్కి మరి నాకు ఈ పేరు పెట్టారు. ఈ వయసు అయిపోయిన మాటలంటున్నప్పుడే అదేదో ఒకటి గుర్తొస్తుంటది. మరి అందరూ వచ్చారు కదా, మరి ఇంకా పండగ మొదలెడదామా? కాదు మాకంటే ముందు వీళ్ళందరూ ఎవరు? మీరు రండి ఇటు రండి. పండగ మొదలెట్టాలంటే ఇప్పుడు ఏదో ఒక కమిటీ ఫామ్ అయ్యి కమిటీకి ఏదైనా ఒక పేరు పెట్టాలి కదా. ఏదైనా ఒక పేరు అనుకుంటే ఆ పేరు కమిటీ తరపు నుంచి మనం పండగ మొదలు పెడదాం. మా కమిటీ పేరు మా వాడు చెప్తాడు. నేను చెప్తా. మార్ ముంతా చోర్ చింతా ఎగిరి తంతా. ఇది టైట్లా? దీనికే నేను విగ్రహం తెచ్చింది. మంచి టైటిల్ చెప్పండి. ముద్దు గుమ్మలు సీరియల్ చేస్తారు కదా మీరు, దానికి పెట్టుకోండి. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు. వీళ్ళు సరిగ్గా చెప్పట్లేదు అంటారు కదా, మీరు ఏదైనా టైటిల్ చెప్పండి. నేను చెప్పరా? ఎందుకు? విగ్రహం ఇస్తున్నాం కదా, అన్ని మేమే చేయాలా? సినిమా పేర్లే వీళ్ళు సీరియల్ కి పెట్టుకుంటారు, వీళ్ళని అడిగితే ఈవెంట్ కి ఏం పేరు పెడతారు? మీ టైటిల్స్ మాకు నచ్చలా. హలో, మేము టైటిల్ అనే చెప్పా, మీరు అది కూడా చెప్పలేదు. మీ టైటిల్ ఏమన్నా చెప్పాలి, వాళ్ళేమో చెప్పం. టైటిల్ వాళ్ళే చెప్పాలి, అది మాకు నచ్చాలి. అది నచ్చకపోతే మీరే చెప్పండి. విగ్రహం మేము తెచ్చాం కాబట్టి మేము చెప్పాం. వీళ్ళు విగ్రహం తెచ్చారు కదా, ఇంత బలుబు చూపిస్తున్నారు. మా తరపున కూడా ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన వచ్చిరంటే మొత్తం వీళ్ళందరూ బెండ్ చేస్తారు, అప్పుడు మాట్లాడుకుందాం. ఈయనకన్నా పెద్ద ఆయన ఉంటాడా?
మీరు గొడవ పడ దాగండి. ఆ పెద్ద ఆయన ఎవరో వస్తే ఆయన తేలుస్తారేమో చూద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ ద పెద్ద ఆయన. మానస్ ఏదో సరదాగా అన్నాం అనుకున్నా, పెద్ద ఆయన వస్తున్నాడు. పెద్ద ఆయనే వచ్చాడు నిజంగా. ఈవెంట్కి వచ్చా కదా, ఎలాగుందన్న మొత్తం సెటప్ అంతా? ఆల్ గుడ్. పెళ్ళైన కుమార్తెలు పెళ్లి కుమార్తెలు అందరూ బాగున్నారు. మరి మేమన్నా చిత్తకార్తెలు ఏమైందా, నేను పడిపోయింది ఎత్తుకున్నా? వేసాను కదా పంచు. అన్నా ప్రాబ్లం ఏంటంటే ఇదిగో వినాయక చవితి పండగ స్టార్ట్ చేయాలంటే కమిటీకి ఒక పేరు చెప్పాలి. ఒక పేరు అనుకోండి అని చెప్పానన్నా. వీళ్ళు చెప్తున్న పేర్లేమో వీళ్ళకి నచ్చట్లా. మీరేమో చెప్పండి అని చెప్పానంటే వీళ్ళు చెప్పట్లేదు. అందుకే మిమ్మల్ని పిలిచారు ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సరే మీరు చెప్పండి రా. మేము ఎన్నో టైటిల్స్ చెప్తున్నా, వాళ్ళు నచ్చట్లేదండి. మీరు చెప్పండి. మేము విగ్రహం తెచ్చామండి, మేము ఎందుకు చెప్తాం టైటిల్స్? వాళ్ళే చెప్పాలి. వాళ్ళు పాయింట్ మీరు చెప్పండి, ఏదో మంచిది. కమిటీ బాయ్స్ నచ్చలా. చూసారా, ఏం చెప్పినా నచ్చట్లేదు అంటున్నారు. నాకే నచ్చకపోతే వాళ్ళకే నచ్చుద్ది. ప్రాబ్లం సాల్వ్ చేయడానికి పెద్ద ఆయన వస్తానన్నాడు, పెద్ద ఆయనే ప్రాబ్లం లో ఉన్నాడు. సాల్వ్ చేస్తారు, ఆగండి. మీరు రాగానే సాల్వ్ చేయమంటే ఎలాగైతే. ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన వస్తే మీరు చచ్చినట్టు మాట్లాడతారు. పెద్ద ఆయన పిలుస్తానంటున్నారు. నువ్వేంట్రా చిన్నప్పటి నుంచి వస్తున్నాను టీవీలో, నువ్వు టీనేజ్ కుర్రాడు అనుకుంటున్నావా? అలా కాదండి, ఇప్పుడు ఆయన మీరు పెద్ద ఆయన ఈడంటే కుర్రాడు, ఆడ ప్రాబ్లం నీకు తెలుసా? సరే, ఇంకా మీరు చెప్పారు కాబట్టి వీళ్ళందరినీ కంట్రోల్లో పెట్టాలంటే ఆ కట్అవుట్ దిగాల్సిందే. నాగబాబు గారు సార్, వెల్కమ్ సార్. హ్యాపీ వినాయక చవితి. జయ జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. అన్నయ్య హ్యాపీ చవితి శుభాకాంక్షలు. అన్నయ్య హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు బ్రహ్మాజీ. థ్యాంక్ యూ. చిన్న ప్రాబ్లం వచ్చింది అన్న. చూడు బ్రహ్మాజీ, వయసులో ఉన్నోడు వీడికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకు రావడం పెద్ద విషయం కాదు. చిచ్చి ఆడ ప్రాబ్లమ్స్ కాదన్నయ్య. వీళ్ళ కమిటీ చెప్పిన పేరు వాళ్ళకి నచ్చట్లేదు. వాళ్ళని పెట్టమంటే వాళ్ళు అసలు పేరే పెట్టమంటున్నారు. పెట్టచ్చు కదా సార్, మేము విగ్రహం తెచ్చాం సార్, మేము ఎందుకు టైటిల్ పెడతాం సార్? కరెక్టే. మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? మీరు ఒకటే. కరెక్టే. సార్, నాకెందుకో ఇలా వాటం చూస్తుంటే వీళ్ళు అసలు టైటిల్ కి మాకు నచ్చేలా లేదు. ఆ టైటిల్ ఏదో మేమే పెట్టేస్తాం. ఆ టైటిల్ తో కంటిన్యూ చేయండి సార్. అలా ఎలా ఒప్పుకుంటాం? మేము ఒప్పుకోము. మేము చెప్పిన పేరుతోనే వినాయక చవితి ఉత్సవాలు జరిపించాలి. మేము టైటిల్ పెట్టే వరకు వచ్చాం, అదే గొప్ప సార్. అసలు మమ్మల్ని కన్సిడర్ చేయరా? ఏం మాట్లాడుతున్నారు? మీలో ఎవరు ప్రోగ్రామ్ బ్రహ్మాండంగా చేస్తే వాళ్ళు చెప్పిన టైటిల్ పెడదాం. ఇంకా వాళ్ళదే పెట్టండి. మా వాళ్ళ సంగతి నాకు తెలుసు కదా. వీళ్ళ సంగతి కూడా నాకు తెలుసు, అంత సీన్ లేదు. ఈ వినాయక చవితి ఉత్సవాలు ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు ఫైనల్ గా కమిటీ పేరుని డిసైడ్ చేస్తారు. వాళ్ళ పేరుతో వెళ్తారు. అందరూ చెప్పింది మళ్ళీ చెప్పి ఈడే యాంకర్ అంటాడు. సరే, ఇగో మీ టీం కి కెప్టెన్ మానస్ ఉంటాడు, ఇక్కడ టీం కి కెప్టెన్ రామ్ ప్రసాద్. అది లేదు, ధనరాజ్ అన్న సీనియర్ కాబట్టి అన్న చెప్తాను, నేనే ఉంటానన్న. మీరు అటువైపు సపోర్ట్ చేయండి. బాబు గారు ఎలాగో ఇటు వచ్చారు కాబట్టి మీరు ఇటువైపు సపోర్ట్ చేస్తారు. ఆల్ ది బెస్ట్. ఎవరైతే వాళ్ళు బాగా ఎంటర్టైన్ చేస్తారో, ఉత్సవాలు బాగా జరుపుతారో వాళ్ళే ఫైనల్ గా కమిటీ పేరు డిసైడ్ అయితే వాళ్ళు పెట్టిన పేరే కమిటీకి ఉంటది. ఒక పక్క నాగబాబు గారు ఉన్నారు, ఆయన పక్క మేమందరం ఉన్నాం. ఇంకా ఎవరు గెలుస్తారని మళ్ళీ అంటే ఆల్రెడీ మేము గెలిచేసాం. అయితే ఇగో ఇలాంటి బాగానే చెప్తావు నువ్వు. బ్రహ్మాజీ గారు డల్ అయ్యారు చూడు. ఇప్పుడు వెళ్ళిపోమంటారా? బ్రహ్మాజీ అన్నయ్య ఏమి డిప్రెస్ అవ్వకు, గట్టిపోటీ ఇవ్వగలరు వాళ్ళు కూడా. ఎవరు? వాళ్ళు